కథ అయిపోయాక బౌండ్ స్క్రిప్ట్ ఉంటుందండి. స్క్రిప్ట్ మారదు. ఐడియాస్ మారుతూ ఉంటాయి. అంటే సీన్లో చిన్న చిన్న ఐడియాస్ ఇటు స్వాప్ అవుతుంటాయి. కొద్దిగా బెటర్ చేస్తుంటాం, కొద్దిగా డైమెన్షన్స్ మారుస్తుంటాం. అది 24/7 జరుగుతూనే ఉంటుంది. అంటే రేపు పొద్దున షూటింగ్ ఉందన్నా కూడా ఈరోజు మిడ్ నైట్ కూడా దాని మీద గ్రైండ్ జరుగుతూనే ఉంటుంది. సో ఐ డోంట్ లీవ్. ఎందుకంటే ఏ 1% ఛాన్స్ ఉన్నా కూడా దాన్ని ఇంకా బెటర్ చేద్దామనే ఆలోచనలు ఉంటాను. బట్ బేసిక్ సోల్ అలాగే ఉంటుంది, సీన్ అలాగే ఉంటుంది. సో దాని అప్రోచ్, మాట్లాడే విధానం, డైలాగు చిన్న ఇందాక ఆయన అన్నారు కదా, ఒక వన్ డైలాగ్ అటుబడి ఇటుబడో, ఒక రియాక్షన్ అటుబడో ఇటుబడో, చిన్న మ్యాజిక్ ఏం క్రియేట్ చేస్తాయి, ప్రతి సీన్లో ఏదో ఒక మ్యాజిక్ ఎలా చేయగలం అనే ఒకటి ఇక నిరంతరం ఆలోచిస్తూనే ఉంటానండి. అండ్ అది ఎక్కడున్నా జరుగుతుంది, మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు లైవ్ అంటారు కదా, 24/7 లైవ్, అలా ఉంది మైండ్. అలాంటి ఒక అద్భుతమైన ఇంప్రొవైజేషన్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు తీసిన అన్ని సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాము చూస్తే ఇంటర్వెల్ ఎపిసోడ్ అక్కడ కాదు యాక్చువల్గా. ఐశ్వర్య రాజేష్ అతను తోసేసింది కదా, అది ఇంటర్వెల్ ఫస్ట్ ఆర్డర్లో. సో అది మీకు లాస్ట్ మినిట్లో మేము తీసుకున్న డెసిషన్ అది టీంతో. అది ఎడిటర్ గారు అందరు కూర్చొని ఆయన చెప్పిన తర్వాత ఆలోచించి డిస్కస్ చేసి అది అంతే, ఏది ఫిక్స్ అవ్వం. సో వెంకటేష్ గారికి నడుము పట్టేసింది చూస్తారు, అది ఇంటర్వెల్ ఇచ్చాం. ఓ ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి తీసుకొచ్చి ఏంటి ఇతను అన్ఫిట్టా అనే దాని మీద బ్రేక్ ఇద్దాం. సో ఎందుకంటే సెకండ్ హాఫ్కి మేజర్ హైలైట్స్ దాచుకుందాం అని చెప్పి అలా అదొక ఇంప్రూవేషన్. ఇక సంక్రాంతికి వస్తాను చూస్తే బుల్రాజ్ గారి డైలాగ్స్ కానీ, వెంకీ గారు వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ, ఫస్ట్ బేసిక్ క్యారెక్టరైజేషన్స్ ఏమున్నాయో అవి ప్రీ ప్లాన్గా అవి ఉంటాయండి. వెళ్ళే కొద్ది చిన్న చిన్న, ఇక నాకు గుర్తులేవు, నాకు ఎవ్రీ సీన్కి ఏదో జరుగుతూనే ఉంటుంది. ఒకటైతే నేను చెప్పగలను, బట్ స్పాంటేనియస్గా అది జరుగుతూనే ఉంటుంది.